తులసి పరాయి పిల్ల కాదు, నా మేనకోడలు. మన బంధువు సఖ్యతగా ఉండాలని పద్ధతులు చెప్తున్నారు అత్తయ్య. గుళ్ళో గొడవలేంటి తప్పు కదా అన్నారు. మావయ్య గారు చాలా పద్ధతి గల మనిషిలా ఉన్నారు. ఎంత చక్కగా ఉండాలో, ఎలా మంచి అనిపించుకోవాలో చక్కగా చెప్పారు. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా, క్రమశిక్షణ గురించి వివరంగా చెప్పారు. ఇదేం తప్పు చేసిందండి దీనికి పాఠాలు చెప్తున్నారు? అదే ముందు దీన్ని రెచ్చగొట్టింది. రౌడీలాగా చేతులు మెలేయటం, వెక్కిరింపు మాటలు మాట్లాడటం పద్ధతేనా? దీనికి పద్ధతులు నేర్పడానికి గుళ్ళో రచ్చ చేసింది అది. మీకు చేతనైతే దానికి చెప్పండి బుద్ధి, దానికి పెట్టండి గట్టి, దీనికి కాదు. దీనికి పద్ధతులన్నీ తెలుసు. ఎవరి నోరు ఎలా మూయించాలో అలా మూయిస్తుంది. అది నా మీద చెయ్యెత్తగానే దాని చంప పగలగొట్టింది. నా మేనకోడలు అని చెప్పి దీన్ని భయపెడుతున్నారా? అది పరాయిదు కాదు అంటే ఇది పరాయిదా? తప్పు అని దీన్ని వేలెత్తి చూపించడం కాదండి, దాన్ని కాళ్లు విరగొట్టి తిన్నగా ఉండమని చెప్పండి. దీని జోలికి ఇంకోసారి వస్తే బాగుండదని మీరే హెచ్చరించండి. చేతనైతే దాన్ని కంట్రోల్ చేయండి. దీనికి చెప్పే ప్రయత్నం మాత్రం చేయకండి. అవతల వాళ్ల మనసు గాయపడేలా మాట్లాడటం తప్పు అని మీరు తెలుసుకుంటే మంచిది. నీతులు చెప్పదలుచుకుంటే ముందు దానికి చెప్పండి. వెంకటలక్ష్మి, నువ్వేం బాధపడకమ్మా. నాన్నకి ఎలా నీతులు చెప్తున్నావమ్మా, బాగుంది. మరి నువ్వు అవతల వాళ్ళ మనసు గాయపెట్టొచ్చా? వాళ్ళు బాధపడేలా చేయొచ్చా అమ్మా? నీకో పద్ధతి, నాన్నకో పద్ధతా? ఏంట్రా, మీ నాన్ననన్నానని నీకు రోషం పొడుచుకొచ్చిందా? అయినా నేనెవరిని బాధ పెట్టాను, ఎవరిని కష్టపెట్టాను? అవును, నువ్వు ఇందాక తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. అయితే వెళ్ళడమేం తప్పు కాదు, వెళ్ళిన కారణం మాత్రం తప్పమ్మా. అనుమానించడం తప్పు కాదు. నేను వాళ్ళ ఇంటికి చాటుగా వెళ్ళానని అనుమానంతో వెళ్ళి ఇల్లు సోదా చేయడం తప్పు కదా? మా ఆదిత్య ఏడంటూ తులసి గదికి వెళ్ళావంట కదా? నువ్వు వెళ్ళావని తెలిసింది, కనుక్కుందామని వెళ్ళాను. ఇందులో తప్పేంటి? నీకు తప్పనిపించకపోవచ్చమ్మా, కానీ అది వాళ్ళకి చాలా అవమానం. మన ఇంటి ముందు ఎదురుపడి నన్నేదో తిట్టి పంపించింది. పద్ధతి కాదని చెప్పమంది. అయినా ఇలాంటి అనుమానాలు అది నా క్యారెక్టర్ మీద. నన్ను అనుమానించినట్టే కదమ్మా. నువ్వు వాళ్ళింటికెళ్ళి వీడి కోసం వెతకడం ఏంటి? ఉండండి. ఎరా, అది చెప్పిందని నానా అర్థాలు వెతుకుతున్నావా? అదేడిస్తే నాది తప్పైపోతుందా? తను కూడా ఈ వెంకటలక్ష్మి లాగా ఆడపిల్లే కదమ్మా, అది గుర్తుంచుకో. గుర్తుంచుకుంటానురా, తప్పకుండా గుర్తుంచుకుంటాను. ఇంతకీ తమరెక్కడికెళ్లారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ముందు అది చెప్పు. మురళితో కలిసి సినిమాకి వెళ్ళొస్తున్నాను. సినిమాకి? సినిమా 9 గంటలు కదరా వదిలేది, ఇప్పుడు 7:30గా అయ్యింది. పా, బోరింగ్, అస్సలు బాలేదమ్మా. ఇంటర్వ్యూ నుంచి వచ్చేసాం. అంతేనా? ఆవిడ గారు ఫోన్ చేసి పిలిచి నా మీద పితూరులు చెప్పిందా? తులసికి పితిరులు చెప్పడం రాదు, అదొక ఆర్ట్. అది కొందరికే వస్తుంది. అనుమానాలకే అర్థం ఉండాలి. అపార్థాలు చేసుకునే మనుషులకే ఈ అనుమానాలు వస్తుంటాయి. అపార్థాలేవీ లేవు. సత్యవతే అంది, ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడని చెప్పింది. ఎందుకు వెళ్ళాడు కనుక్కుందామని వెళ్ళాను. అయినా వారంత నీతిమంతులైతే మీరెందుకు భుజాలు తడుముకోవటం? తమరు మనిషి చాటవగానే ఇంటికి పిలిపించుకున్నారుగా, అలాగే వీణ్ణి పిలిపించుకున్నారేమోనని వెళ్ళాను. చాలే, దానికి దీనికి ముడిపెట్టకో. మారటం మంచిది దుర్గా. మంచిది.
ముందు మీరు మారి చూపించండి. నాన్నని అంటాం పద్ధతి కదమ్మా. తప్పు చేయకుండా ఉండాలి. తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కన్నా సర్దిద్దుకోవడం మంచిదే. ఎదురుదాడి చేయాల్సింది దిద్దుబాటు. తప్పుకో. చూసావా, నీ మాట విని నేను మాట పడాల్సి వచ్చింది. అయ్యో, నేను చూసినప్పుడు ఆదిత్యలాగే ఉన్నాడమ్మా. నీ కనిపించి నన్ను అనిపించావు కదే. అబ్, అ, ఏదో జరిగింది. వెళ్ళింది ఆదిత్యనే. నా కళ్ళు నన్నెందుకు మోసం చేస్తాయి? ఎరా అదే, హ్మ్? నువ్వు నిజంగా సినిమా చూడ్డానికే వెళ్ళావా? అవును. ఏ నీకు అమ్మలాగే డౌట్ వచ్చిందా? ఆ డౌటేం లేదు, ఫుల్ క్లారిటీగా అడుగుతున్నాను. క్లారిటీ ఉన్నప్పుడు అడగడం ఎందుకు నాన్న? కన్ఫర్మేషన్ కోసం రా. క్లారిటీకి కన్ఫర్మేషన్ ఎందుకో? ఎందుకంటే నువ్వేమో మురళితో కలిసి మూవీకి వెళ్ళానంటున్నావు. వాడేమో ఇందాకింటికొచ్చి ఆదిత్య లేడా అంకుల్ అన్నాడు. వాడు 7:30కు వచ్చాడు, నువ్వు ఇంటర్వెల్ వచ్చేసావు. ఈ టైం డిఫరెన్స్ ఏంటి? 2 సార్లు ఇంటర్వెల్ ఇచ్చారా అని డౌట్. అబద్ధమని కన్ఫర్మ్ అయింది కదా. నువ్వు వెళ్ళింది ఎక్కడికో తెలియలేదుగా. ఎరా, నాతోనూ అబద్ధం చెప్పాలా? సారీ నాన్న, అమ్మ డౌట్ కరెక్టే. తులసి వాళ్ళ ఇంటికే వెళ్ళాను, కానీ ఈ దుక్కు సత్యవతి చూడ్డం నేను చూడలేదు. పర్లేదు రోయ్, బానే ఎదిగిపోయావు. ఆహా. వయసులో ఉన్నోళ్ళు అబద్ధాన్ని అద్దని బాగా వాడుకుంటారట. టిప్ టాప్ గెటప్స్, చీటికి మాటికి అబద్ధాలు. ఏంట్రా కదా? అదే మరి, నిజం చెప్పాక మళ్ళీ వివరాలా? కథలేం లేవు. నువ్వు అసలే పోలీస్ ఆఫీసర్వి కదా, నీకు అర్థమయ్యాక మళ్ళీ నన్ను అడగడం ఎందుకు? ఎఫ్ఐఆర్ రాసుకో. ఎఫ్ఐఆరా ఎఫ్ఎల్ఆరా? నాన్న. ఓకే ఓకే, గో హెడ్. ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్ రా. ఆదిత్య వచ్చాడంటూ వదినలా నేరుగా వచ్చి చూసి వెళ్తుందేంటండి? మనమేమనుకుంటామోనని, బాధపడతామేమోనని కాస్తైనా ఆలోచించక్కర్లా? అలా ఆలోచన ఉన్న మనిషి అయితే ఈ దూరాలెందుకు పెరుగుతాయి, ఇంత శత్రుత్వం ఎందుకు పెంచుకుంటుంది? తన ధోరణి తనదే, అవతలి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోదు. అయినా ఆవిడ మన గురించి, మన బాధ గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఇంకా మనం బాధపడితే సంతోషించే మనిషి. వాడు రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చుంటే ఎంత రచ్చ చేసుండేది. ఊరు వాడ ఏకం చేసేసేది. మన పరువే పోయేది. తలెత్తుకుని తిరగలేకపోయేవాళ్ళం. అంతదాకా వస్తే ఆదిత్య ఊరికే ఉంటాడా? నోరు మూయించి తీసుకెళ్లడా? వాడి మొహం, వాడి వదిన చూస్తేనే గడగళ్లాడతాడు. వదిన నోరు మోయించడం వాడి వల్ల ఏమవుతుంది? పాపం తులసి మీదే నింద పడింది. అలా కాదు, మన తులసే తిరగబడాలి. అదేంటండి? అయినా తులసి అంతవరకు వచ్చేదాకా చేయదుగా. అయినా మనం ఏంటో, ఎలాంటి వాళ్ళమో తెలిసి మీ వదినలా చేయటం నాకు నచ్చలేదు. చెప్పానా ఆవిడవన్నీ ఆలోచించే మనిషి కాదని? ఆవిడ భయమల్లా ఒకటే, ఎక్కడ ఆదిత్య మనకు దగ్గరైపోతాడో అని. అయినా పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నారు కదా, వాళ్ల మీద అంత నిఘా ఎందుకండి? ఎందుకంటే మన మీద కోపం, ద్వేషం. నాకు కూడా ఎక్కడ తెలియకుండా వచ్చాడో అని చచ్చేంత భయం వేసింది. అయిందానికి కాందానికి భయపడకు. మరీ గొడవలొస్తే మా బావలేడా, ఆయన చూసుకుంటాడు. తులసి అంటే ఆయనకి ప్రాణం. ఇంకా ఈ విషయం వదిలే.
అత్తయ్య ఏమో వాణ్ణి మెప్పించాలని నా మెడకు ఉచ్చు బిగించి చికెన్ కర్రీ చేయమంది. నాన్నమ్మేమో అలాగే దుర్గా చేస్తుంది అని ఇరికించింది. ఎలా నాన్నమ్మ అంటే నేను చూసుకుంటాను గాని నన్ను కిచెన్ లోకి నెట్టింది. తను అవతల పడింది. పుస్తకాల్లో చదవటం తప్ప, టీవీల్లో చూడటం తప్ప అసలు చికెన్ ఎలా వండాలో కూడా నాకు తెలీదు. ఎలా భగవంతుడా! ఏమే వెంకటలక్ష్మి, ఎంతవరకు వచ్చింది వంట? ఆ, 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 చేస్తున్నాను అత్తయ్య గారు. అయిపోవచ్చింది అత్తమ్మా. కర్రీ చేస్తున్నాను అత్తమ్మా. సరే, త్వరగా కాని. ఈ ముసలిది నన్ను ఫ్రై చేయించేలా ఉంది. ఎవ్వరూ లేరు. దుర్గమ్మ హాల్లో లేదు, పైనుందేమో. ఇదిగోనే వెంకటలక్ష్మి, హోటల్ నుంచి తెచ్చాను. తొందరగా బౌల్లో పెట్టి మేనేజ్ చెయ్యి. వెనక తలుపు నుంచి వచ్చానే, మళ్ళా నేను అటు నుంచి వస్తా. అలాగే. తొందరగా కానివే. అబ్బబ్బబ్బబ్బా, ఆహాహాహా, కోడి కూర వాసన గుప్పుమని వస్తుంది. అవును పిన్ని, ఇందాక నుంచి కనిపించలేదు. ఎక్కడికెళ్ళావు? నేనెక్కడికెళ్ళానే, స్నానానికి వెళ్ళానే దుర్గా. ఏమే వెంకటలక్ష్మి, ఎంతవరకు వచ్చిందే నీ వంట? అయిపోయింది నానమ్మా, అందరూ రావచ్చు. పిన్ని, నేను వెళ్ళి ఆయన పిలుచుకుని వస్తాను. అలాగే అలాగే. ఇదిగో వెంకటలక్ష్మి, వాళ్ళ ముందు జాగ్రత్తగా మేనేజ్ చేయవే. అలాగే. నీకెందుకు, నువ్వు కూర్చో. ఏమండి, భోజనానికి రండి. ఆదిత్య, నువ్వు కూడా రారా. నాకు ఆకలిగా లేదులే. ఆయన తిందూరు గాని రండి. రారా, ఇవాళ స్పెషల్ చికెన్ కర్రీ చేశాను, రండి. వద్దని అంటున్నా కదా. ఏ, మీ చెల్లెలింటికి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? లేకపోతే వండి తెచ్చి చాటుగా ఏమైనా ఇస్తానందా? పొద్దునెప్పుడో తిన్నారు, ఇంకా ఆకలి వేయటం లేదా? నేనే ఈరోజు కొత్తగా ఇంటికి కాపురానికి రాలేదు. చదువుకు, మళ్ళీ స్టార్ట్ చేయదు. వస్తున్నా పద. పదండి. సత్యపిని, నువ్వు వడ్డించచ్చు కదా. ఏం బావా, నా వడ్డన నీకు నచ్చదా? నచ్చదనేం కాదు, అంటే ఎక్కువ తక్కువ పెడతావని. ఎక్కువ పెడుతుందంటే ప్రేమతోనే కదా. ప్రేమ? ప్రేమేంటి ప్రేమ? బావా మరదళ్ళ మధ్య ఆరా ఉంటుంది. చాలా బాగా చెప్పావు పిన్ని. సరే, వడ్డించనివ్వండి. కొంచెం కొంచెం, కొద్దిగా చాలే. ఇంకొంచెం అత్తయ్యా. నుంచుని చూస్తావే, వాడు కొట్టించు. తులసి వంట వడ్డన బాగుంటుందేమో. ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకు? మీకు వాళ్ళ రుచులు బాగా నచ్చుతాయని పిన్నికి తెలుసు కదా, అందుకే అందులే. ఇందుకే నాకు ఆకలిగా లేదు అన్నాను. బలవంతం చేసి తీసుకొచ్చావు. స్పెషల్ అన్నావు. ఇదేనా స్పెషల్? అదేంటి, చికెన్ కర్రీ అండి, కనబట్టల్లా. పిన్ని, భోజనాలు అయ్యేదాకా ఏం మాట్లాడుకో. అలాగేనమ్మా. వెంకటలక్ష్మి, నువ్వు కూర్చో. మీరు కానివ్వండి అత్తయ్యా, నేను తృప్తిగా వడ్డించి ఆ తర్వాత భోంచేస్తాను. అబ్బబ్బబ్బబ్బా,
ఇది వినయం విధేయత పెద్దవాళ్ల మీద గౌరవం అంటే. అతి వినయం దూర్త లక్షణం అంటారు. ఏంటండి అది? ఎప్పుడేమనాలో తెలీదా? తానెందుకు ఫీల్ అవటం? నాన్నే అనలేదు కదా, ఏదో సామె చెప్పారు అంత. సామెతేరా కాని తగిలింది దానికి కదా. నువ్వేం పట్టించుకోకే, సామెత అంటలే. అలాగే అత్తయ్య, నువ్వేది చెప్తే అదే మంచిది. దుర్గా నిజంగానే స్పెషల్ గా ఉంది. చికెన్ కర్రీ చాలా బాగుంది. రోజు నువ్వే చేయొచ్చుగా. సత్యవతితో చేయించి బీపీలు ఎందుకు పెంచుతావు? ఇదేదో రెస్టారెంట్ కర్రీలా ఉందా? రెస్టారెంట్ ఏంటారు రెస్టారెంట్? ఈ పూట మమ్మల్ని ఎవరిని వంటగదిలోకి రావద్దని మొత్తం వెంకటలక్ష్మి ఈ వంటంతా చేసింది తెలుసా? వంట పనిలో ఇంటి పనిలో నా మనవరాలకి ఎవ్వరూ సాటి రారు. బాగుందా బావా? బావుందని చెప్పచ్చు కదరా నోటితో, ముచ్చాలేమన్నా రాలిపోతాయా? బాగుంది, చాలా బాగుంది. వాడు చెప్తే దానికి తృప్తి. వాడి కోసమే ఇదంతా కష్టపడి చేసింది. థ్యాంక్స్. ఆడపిల్లకు కావాల్సిన లక్షణాలన్నీ వెంకటలక్ష్మిలో ఉన్నాయి. అవునవునవును, మరేనండి. ఎంత బుద్ధిక, ఎంత ఓపిక, ఎంత మంచితనం. నన్ను చిన్నత్త చిన్నత్త అని ఎంత ముద్దుగా పిలుస్తుందో, ఎంత ప్రేమగా చూస్తుందో. బాగా కలుపుగోలు పిల్ల, కల్లా కపటం అస్సలు తెలియని మనిషి అండి. బావా బావా, అద్య? ఎదుగో మంచినీళ్ళు తాగు బావా. బావా ఏమైంది? కాస్త మంచినీళ్ళు తాగు బావా. ఏంటిది తల మీద కొడతావు? పొలం మారితే అలాగే కదరా చేసేది. అన్నీ తెలిసిన అమ్మాయి కదరా. దాని మాటలేం వినిపించుకోకరా ఆదిత్య. ఆదిత్య అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. పొలమారింది నీకైతే పాపం తాను చూడండి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఇంకొంచెం గట్టిగా కొడితే నా తల పగిలేది. అప్పుడే లేచావేంటి బావా? నేను తినేది ఇంత. లైన్ వేస్తుందిరా నీకు. షాక్ తగులుతుంది దీనికి త్వరలో. నువ్వు కూర్చో వెంకటలక్ష్మి. అలాగే అత్తయ్య. పెట్టుకోవే. నా మనసు ఎందుకో ఆదిత్య కావాలనే ఓడిపోయాడు. ఆ తులసిని గెలిపించాడు అనిపిస్తోంది. సత్యవతి అలా అబద్ధం చెప్పదు. అది ఎవరినో ఆదిత్య అని ఎందుకు అనుకుంటుంది? వీడేమో సినిమాకెళ్ళాను అంటున్నాడు.